Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. ఈ మధ్య మనం కొన్ని వీడియోస్ చేస్తున్నప్పుడు మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్పడం జరిగింది. ఆ వీడియోలో చూసినప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది కొంతమే ఇవ్వడం అనేది జరిగింది. ఆ వీడియో చూసినటువంటి స్టూడెంట్స్, పేరెంట్స్ కొంత ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ ఈ కాలేజీ గురించి కావాలి సార్ అని అడిగారు కాబట్టి, వీళ్ళ వెబ్‌సైట్‌కి వెళ్ళి అక్కడ మొత్తం ఏంటి మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, దీని ఫౌండర్స్ ఎవరు, ఇక్కడ ఎటువంటి స్టూడెంట్స్ ఈ కాలేజ్‌లో జాయిన్ కావాల్సి ఉంటుంది, ఇక్కడ స్కాలర్‌షిప్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఈ కాలేజ్ ఏ లొకేషన్‌లో ఉంది అనేటువంటి అన్ని విషయాలు కూడా కొంత ఈ కాలేజీ గురించి గ్యాదర్ చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చానమాట. ఈ కాలేజే కాదు, దాదాపు మనం ఐఐటీలు, ఎన్ఐటీలు, త్రిబుల్ ఐటీలు, జీఎఫ్టీఐలు, టాప్ డీమ్డ్ యూనివర్సిటీస్, టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్, న్యూ ఏజ్ కాలేజెస్ వీటన్నిటి గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజున 15,00,000 మంది రాస్తున్నారనమాట స్టూడెంట్స్ జేఈఈ మెయిన్స్. 15,00,000 మంది మరి స్టూడెంట్స్‌లో మన తెలుగు వాళ్ళు కూడా కొన్ని లక్షల మంది ఉంటారన్నమాట. 5, 6 లక్షల మంది ఉండొచ్చు. 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి. కాబట్టి కొంత మీకు ఏ కాలేజ్ అయితే నచ్చుతుందో, రేపు మీరు అనుకునేటువంటి బ్రాంచ్ అనేది చదవాలనుకున్నప్పుడు ఎటువంటి పాయింట్స్‌ని మీరు పరిగణలోకి తీసుకోవాలి ఏంటనేది మీకు ఒక అవగాహన కోసము ఇలా చాలా నంబర్ ఆఫ్ కాలేజెస్ నేను ముందు పెడుతున్నాను. మీకు నచ్చిన కాలేజ్ మీరు మీరు చూజ్ చేసుకోవచ్చు. నా పనొచ్చేసి ఎన్ని నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి అనేది చెప్పడం వరకు మాత్రమే నా పననమాట. ఫైనల్‌గా మీకు నచ్చినటువంటి డెసిషన్ మీరు తీసుకోవచ్చు. దానికోసమే ఇటువంటి కాలేజ్ గురించి మీకు చెప్తున్నాననమాట. అలానే కొంత మీరు ఈ కాలేజ్ గురించి డీప్‌గా అడిగారు కాబట్టి, ఇది మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి పూర్తిగా ఇస్తున్నాను. నాకు తెలిసిందేంటంటే మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది ఫౌండెడ్ ఇన్ 2025. సో, లాస్ట్ ఇయర్ కూడా చెప్పడం జరిగింది. సో, 2025లో పెట్టారు. అండ్ దీని తర్వాత కూడా ఇంకేమైనా మనకి న్యూస్ ఆర్టికల్స్ ఉన్నాయా ఈ కాలేజీ మీద గనుక తీసుకున్నట్లయితే, సో, కొంత మనకి అయితే ఉందో మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి చేంజింగ్ ఇంజినీరింగ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఒక ఆర్టికల్ అనేది రావడం అనేది జరిగింది. ముఖ్యంగా వీళ్ళ యొక్క ఆహ్, ఎయిమ్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఏఐ అనమాట. వీళ్ళ సిలబస్ గురించి కూడా ఇచ్చారనమాట. మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఎయిమ్స్ టు బిల్డ్ ది నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ ఏఐ రెడీ టాలెంట్. ఏదైతే మనకు 2030లో బయటకొస్తదనమాట మీరు. సో, ఆ టయానికల్లా కూడా ఆ ఏఐకి సంబంధించినటువంటి స్కిల్స్ వచ్చే విధంగా వీళ్ళు అటువంటి స్టూడెంట్స్‌ని ట్రైనప్ ఇస్తున్నారనేటువంటి విషయాన్ని కొంత మనకు బయట దొరికింది. అదేవిధంగా వీళ్ళ యొక్క అయితే మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కూడా సో, ఈటీ ఇండస్ట్రీ చేంజ్ మేకర్స్ అవార్డ్ 2026 అనేది కూడా రావడం జరిగింది. సో, ఏదైతే మనకి న్యూ ఏజ్ కాలేజెస్ వస్తున్నాయో వాళ్ళలో వీళ్ళు లీడర్ ఇన్ న్యూ ఏజ్ టెక్ ఎడ్యుకేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అయితే ఉందో ఆ ఏరియాలో వీళ్ళకి అవార్డ్ అనేది కూడా వచ్చిందనమాట. సో, అది కూడా చూశాను వీళ్ళ యొక్క అఫీషియల్ సోర్స్ ద్వారా. నెక్స్ట్ తర్వాత చూశాననమాట. వీళ్ళ ఫౌండర్స్ ఎవరు? ఏంటి? అని చూసినట్లయితే, సో, మనకు తీసుకొచ్చి ఇక్కడ వరుణ్ కోహ్లీ కో ఫౌండర్ కోడింగ్ బ్లాక్స్. ఆ కోడింగ్ బ్లాక్స్ ఏంటనేది కూడా చెప్తాను మీకు నేను. నెక్స్ట్ వచ్చేసి మనకి అర్పిత్ సర్దా. సో, ఈయన జేపీ మోర్గాన్‌లో వర్క్ చేశారు. అల్యూమిని ఆఫ్ బిట్స్ పిలాని అదేవిధంగా ఐఐఎంలో కూడా చదివారనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కార్తిక్ మధుర్ కో ఫౌండర్ కోడింగ్ బ్లాక్స్ ఎన్ఎస్‌యూటీ అనమాట. ఇది ఎవరైతే ఫౌండర్స్ ఉన్నారో మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఫౌండర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. ఇంకా మనం కొంత డీప్‌గా తీసుకున్నట్లయితే, ఈ కోడింగ్ బ్లాక్స్ ఏంటి అనుకున్నట్లయితే, నేను చూసానన్నమాట. చూసినట్లయితే వెబ్‌సైట్‌లో ఈ కోడింగ్ బ్లాక్స్ అనేది 2014లో ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. ఇప్పుడంటే మనకి న్యూ ఏజ్ ఈ కాలేజెస్ వచ్చాయి గానీ, ఒకప్పుడు ఏందంటే స్టూడెంట్స్ బీటెక్ కంప్లీట్ చేసిన తర్వాత ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే, ఈ ఇండస్ట్రీకి అదేవిధంగా స్టూడెంట్స్‌కి కూడా స్కిల్స్‌లో గ్యాప్ ఉండేదన్నమాట. ఆ గ్యాప్‌ని ఫిల్ చేయడం కోసమే ఈ కోడింగ్ బ్లాక్స్ అనేటువంటి ఒక కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసి, ఎంతోమంది స్టూడెంట్స్‌ని టాప్ ఎంఎన్‌సీస్‌లో ప్లేస్ చేసినటువంటి అనుభవం ఉందనమాట. అది మనకు అర్థమైంది. ఈ కోడింగ్ బ్లాక్స్ అంటే ఏంటని చెప్పేసి మనం చూసినప్పుడు, ఈ ఇండస్ట్రీ గ్యాప్ అదేవిధంగా స్టూడెంట్స్ యొక్క స్కిల్స్‌ని రెండిటిని గ్యాప్‌ని ఫిలప్ చేసి చాలామంది స్టూడెంట్స్‌కి వీళ్ళు ప్లేస్‌మెంట్ అనేది ఇప్పియటం అనేది జరిగిందనమాట. ఇది వీళ్ళ హిస్టరీ అనమాట. ఇంకా మన ఈ మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఎక్కడుందని చూసుకున్నట్లయితే, ఒకటి నార్త్‌లో ఉంది. అదొచ్చేసి మనకి గజియాబాద్ యూపీలో ఉంది. సో, మనకి 2 తెలుగు రాష్ట్రాలకు దగ్గరగా ఉండేది బెంగుళూరు అనమాట. ఇక్కడొచ్చేసి మనకిక్కడ సో, బీఈ సీఎస్‌సి అండ్ బీఈ సీఎస్‌సి విత్ ఏఎంఎల్ అని చెప్పేసి మనకి రత్నం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అనమాట. ఇదొచ్చేసి మనకి విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి అఫిలియేటెడ్‌గా ఉంటుంది. ఇక్కడ బీటెక్ డిగ్రీ వచ్చేసి మీకు ఈ కాలేజ్ నుంచి వస్తుంది. కాబట్టి మీకు దాని గురించి టెన్షన్ అయితే ఏమి లేదు. ఇది రత్నం స్కూల్ ఆఫ్ ఇది రత్నం గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ వచ్చేసి మనకి 2001లో ఎస్టాబ్లిష్‌మెంట్ అయిందనమాట. ముఖ్యంగా వీళ్ళ కరిక్యులమ్ గురించి తీసుకున్నట్లయితే, ఇక్కడ మిరాజ్ ట్రాక్ అనేది ఉంటుందనమాట. అంటే మీరు ఫస్ట్ ఇయర్‌లో ఏం చేయాలి? సెకండ్ ఇయర్‌లో ఏం చేయాలి? థర్డ్ ఇయర్‌లో ఏం చేయాలి? ఫైనల్ ఇయర్‌లో ఏం చేయాలి? సో, దానికి తగ్గట్టుగా మీకు బీటెక్ కరిక్యులమ్ అనేది ఉంటుంది. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఇయర్ తీసుకున్నట్లయితే బిల్డింగ్ ఏఐ ఫౌండేషన్ అనమాట. ఎందుకంటే రేపు ఫ్యూచర్‌లో
మనకి మొత్తం కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే ఉంటుంది. ఈ ఐటీ ఇండస్ట్రీ కాస్త ఏఐ ఇండస్ట్రీ కన్వర్ట్ అయిపోతా ఉంది కాబట్టి బిల్డింగ్ ఏఐ ఫౌండేషన్స్ అంటే ఏఐకి మీకు రేపు నేర్చుకోవాలనుకున్నైతే మినిమం బేసిక్స్ ఏముండాలి అనేటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు ఫస్ట్ ఇయర్‌లో ఇక్కడ డెవాప్స్ కావచ్చు, మ్యాథ్స్ ఫర్ ఏఐ ముఖ్యంగా చూసుకోండి. ఏఐలో మీరు రాణించాలంటే మ్యాథ్స్ అనేది చాలా చాలా అవసరం. ఎటువంటి మ్యాథ్స్ కావాలి మీకు? ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్, డీఎస్ఏ అండ్ ఇన్ సి ప్లస్ ప్లస్ అన్నమాట. ఇది ఫస్ట్ ఇయర్‌లో మీకు స్కిల్ ప్రోగ్రామింగ్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు క్రియేటింగ్ ప్రాక్టికల్ మోడల్స్. సెకండ్ ఇయర్‌లో ఈ ప్రాక్టికల్ మోడల్స్ ఇక్కడ. సో, డీబీఎంఎస్ అండ్ ఓఎస్ ఇవన్నీ కూడా మీకు డీప్ లెర్నింగు అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో మీకు కొంత ప్రాక్టికల్ మోడల్స్. అదేవిధంగా మాస్టరింగ్ అడ్వాన్స్డ్ ఏఐ, డేటా ఇంజినీరు, సిస్టమ్ డిజైను, జెన్ ఏఐ, బ్లాక్ చైన్‌లో కొంత మీకు థర్డ్ ఇయర్‌లో మీకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ చేంజ్ చెప్పేసి డెవాప్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా. సో, బూట్ డెవాప్స్, డేటా అనలిటిక్స్ ఇవన్నీ కూడా మీకు ఫోర్త్ ఇయర్‌లో వస్తాయన్నమాట. ఇది మిరాజ్ స్కూల్ ఆఫ్ ట్రాక్ అనుకోవచ్చు. అంటే మిరాయ్ ట్రాక్ అనుకోవచ్చు. అలానే మీరు బీటెక్ మీరు చదువుతున్నారు కదా! అక్కడ రతిరం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో కావచ్చు, యూనివర్సిటీ ట్రాక్ కావచ్చు. అంటే దాంతో పాటు ఏదైతే మనం మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ట్రాక్‌తో పాటు ఇక్కడ ఏదైతే మీరు చదువుతున్నటువంటి కాలేజీలో కోర్ ఇంజినీరింగ్ అనమాట. అది ఖచ్చితంగా ఆ కోర్ ఇంజినీరింగ్ సబ్జెక్ట్స్, బేసిక్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్, అడ్వాన్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అండ్ ఎలెక్టివ్స్ అనమాట. అంటే మీకు ఎలెక్టివ్స్ తీసుకునేటువంటి ఫెసిలిటీ కూడా ఉంటుంది కాబట్టి, ఆ 2 కూడా చదువుతారనమాట. అంటే ఇక్కడ ప్యారలల్‌గా మీరు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి ఫండమెంటల్స్‌తో పాటు అండ్ మీ బీటెక్ డిగ్రీకి సంబంధించినటువంటి ఇంకొన్ని ఫండమెంటల్ సబ్జెక్ట్స్, మెయిన్ సబ్జెక్ట్స్, ఎలెక్టివ్ సబ్జెక్ట్స్ అన్ని కూడా తీసుకొని రెండిటిని మీరు ప్యారలల్‌గా చదువుకుంటూ వెళ్తా ఉంటారనమాట. ఇది కరిక్యులమ్. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఫీచర్స్ ఏంటి? అంటే ఇటువంటి కాలేజ్‌లో మీకు ఎటువంటి ఫీచర్స్ వస్తాయనుకున్నట్లయితే, మీరు ఏఐ ఫస్ట్ ఎడ్యుకేషన్ అనుకోవచ్చు. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని బేస్ చేసుకొని ఫ్యూచర్ అనేది ఏఐ కాబట్టి దాన్ని బేస్ చేసుకొని తయారు చేసినటువంటి ఏఐ ఫస్ట్ ఎడ్యుకేషన్ అండ్ కోడ్ విత్ ఏఐ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. అయితే మీరు కాలేజ్‌లో అడుగుపెట్టిన రోజు నుంచే మీకు కోడింగ్ అనేది ఉంటుందనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు అయితే కోడర్స్‌కి కావాల్సినటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మీకు రెడీగా ఉంటుంది. అండ్ మ్యాక్ ల్యాబ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు సెలక్షన్ ప్రాసెస్ ఈ యొక్క కాలేజ్‌లో వచ్చేసి మీకు కొంత మేర వీళ్ళ సెలక్షన్ ప్రాసెస్ అనేది అంత కొంత క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తారు. టాప్ 15% ఆఫ్ ది స్టూడెంట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారనమాట. అండ్ టీచర్స్, ప్రాక్టీషనర్స్ యాస్ ఎ టీచర్స్ అనమాట. అంటే ఎవరికైతే టెక్ ఇండస్ట్రీ అనుభవం ఉందో వాళ్ళే టీచింగ్ చేస్తా ఉంటారు. ఖచ్చితంగా మీకు ఒక పర్సనల్ మ్యాక్ బుక్ అనేది అడ్మిషన్స్ తీసుకోగానే మీకు ఇస్తారనమాట. ఇది ఈ మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ఫీచర్స్. ముఖ్యంగా వీళ్ళ యొక్క వెబ్‌సైట్‌ని విజిట్ చేసినప్పుడు ఇక్కడ మెంటర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చాలా మంచి మంచి కాలేజ్‌లో చదివారనమాట. ఐఐటీ రూర్కీలో అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నెక్స్ట్ ఐఐటీ ఢిల్లీ, ట్రిపుల్ ఐటీ ఢిల్లీ ఇట్లా చాలా మంచి యూనివర్సిటీలో చదివి మంచి కంపెనీస్‌లో వర్క్ చేస్తూ మీకు ఇక్కడ వచ్చి వీళ్ళు మెంటర్స్‌గా ఉంటారనమాట. ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా. ఒకసారి వాళ్ళ ప్రొఫైల్ కూడా మీరు చూసుకోవచ్చు. ఓకేనా? వెస్ట్ బెంగాల్ టెక్నికల్ యూనివర్సిటీలో కూడా చదివిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. అలానే మొత్తం ఎడ్యుకేషన్ అనేది కాకుండా కొంత ఈవెంట్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజున కాలేజీలలో. కాబట్టి ఇక్కడ టెక్నికల్ ఈవెంట్స్ అనేటివి ఐడియాథాన్ కావచ్చు, ఏఐ సమ్మిట్ అనేది జరిగింది. అండ్ అదేవిధంగా దాండియా నైటు, దివాళీ సెలబ్రేషన్సు, స్పోర్ట్స్ ఈవెంట్స్ అనేవి కూడా కొంత ఎప్పుడు రెగ్యులర్‌గా అకాడమిక్సే కాకుండా అదర్ యాక్టివిటీస్ కూడా వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ద్వారా మనకు అర్థమైందనమాట. ముఖ్యంగా మన పేరెంట్స్‌కి ఉంటుంది. మరి ఎంత ఖర్చవుతుంది ఏందనుకున్నట్లయితే, ఇక్కడ మీకొచ్చేసి టోటల్‌గా 4 ఇయర్స్‌కొచ్చేసి మీకు ట్యూషన్ ఫీజ్ వచ్చేసి ఒక 10,80,000 వరకు అవుతుందనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి అదర్ ఫీజ్ వచ్చేసి కూడా మనకిక్కడ ఇంక్లూడింగ్ హాస్టల్ మెస్ ఫీజ్ వచ్చేసి మనకి పర్ యానమ్ 1.2-1.5 లాక్ అనేది అవుతుందనమాట. ఓకేనా? ఇది వీళ్ళ యొక్క ఏదైతే ఉంటుందో అంటే ఇక్కడ కొంత ఫీజ్ అనేది ఉంటుంది. యూనివర్సిటీ రిజిస్ట్రేషన్ ఫీజు అది కూడా కొంత ఉంటుందనమాట. దాంతో పాటు ఇక్కడ స్కాలర్‌షిప్స్ ఉన్నాయా లేదా? ముఖ్యంగా నేను చూసేది స్కాలర్‌షిప్స్ అనమాట. ఈ స్కాలర్‌షిప్స్ ఏదైనా ఇస్తుంది అని అనుకుంటే ఖచ్చితంగా ఆ కాలేజ్ అనేది మీ ముందు నేను పెడతా ఉంటాను కాబట్టి ఇక్కడ కూడా మెరిట్ స్కాలర్‌షిప్స్ అప్ టు 100% అంటే ట్యూషన్ ఫీజు మొత్తం కూడా మీ యొక్క పర్ఫార్మెన్స్ బాగున్నట్లయితే ఖచ్చితంగా ఇస్తున్నారు. అదేవిధంగా గర్ల్స్ స్టూడెంట్స్‌ని ఎంకరేజ్ చేయడం కోసం కూడా కోడ్ హర్ స్కాలర్‌షిప్స్ వచ్చేసి అప్ టు 25% మీకు ఇస్తున్నారనమాట. అదేవిధంగా ఎవరైతే మనకి ఆర్మ్డ్ ఫోర్సెస్ ఇది చాలా నచ్చింది నాకిది. ఎందుకంటే పాపం చాలామంది పేరెంట్స్ కొంతమంది ఆర్మీ రిటైర్ అయిన వాళ్ళు నాకు మెసేజ్ పెడతా ఉంటారనమాట. సార్ ఆర్మీ పీపుల్‌కి ఏమైనా స్కాలర్‌షిప్స్ ఉన్నటువంటి కాలేజ్ చెప్పండి సార్ చెప్పేసి.
మెయిన్ ఈ పాయింట్ కూడా నాకు అట్రాక్ట్ చేసింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్కాలర్‌షిప్స్ అనమాట. అప్ టు 20% అనమాట. అంటే ఎవరైనా ఆర్మీలో వర్క్ చేసినటువంటి పిల్లలు ఉన్నట్లయితే వాళ్ళకి కూడా స్కాలర్‌షిప్ ఇస్తున్నారు. అండ్ అప్ టు ఇంకొచ్చేసి నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్. కొంత ఎవరికైనా మనీ ప్రాబ్లమ్ ఉండి మంచి స్కిల్స్ ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ నీడ్ బేస్డ్ స్కాలర్‌షిప్స్ అనేవి కూడా అందిస్తున్నారనమాట. బట్ ఇది కూడా కొంత మీకు చెప్పుదాం ఉద్దేశ్యంతో మనకు నచ్చింది. మరి ఇటువంటి కాలేజ్‌లో మీరు వెళ్ళాలంటే ఎలిజిబిలిటీ వచ్చేసి ఖచ్చితంగా ఇంటర్మీడియేట్ కంప్లీట్ అయిపోయి 50% మార్క్స్ ఉండాలి. అండ్ వీళ్ళ ఎగ్జామ్ ఉంటుందనమాట. మెయిన్స్ అని చెప్పేసి. అంటే మిరాయి నేషనల్ స్క్రీనింగ్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ రెండిటిని క్లియర్ చేస్తేనే మీకు అడ్మిషన్ ఇస్తారు. అండ్ ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందనేది కూడా మనం తీసుకున్నట్లయితే ఫస్ట్ మీ యొక్క ప్రొసీజర్ ఏంటి అనుకున్నట్లయితే అడ్మిషన్ ప్రాసెస్‌లో మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ ఏది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో, మెయిన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందో అది రాయాల్సి ఉంటుంది. అండ్ అది రాసిన తర్వాత అందుట్లో గనక మీరు కొంచెం మంచి పెర్ఫార్మన్స్ చేసినట్లయితే మిమ్మల్ని ఇంటర్వ్యూ కూడా పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిచిన తర్వాత ఆఫర్ లెటర్ వచ్చేసి మీకు ఇస్తారనమాట. దాని తర్వాత మీకు ఏ క్యాంపస్ కావాలనుకుంటే ఆ క్యాంపస్‌లో మీరు సీట్ అనేది బుక్ జేసుకోవచ్చు. ఇది టోటల్‌గా వీళ్ళ యొక్క అడ్మిషన్ ప్రాసెస్. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్స్ ఎలా ఉంటుంది? ఈ మెయిన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుందనుకున్నట్లయితే ఇదొక 2 అవర్స్ ఉంటుంది. ఆన్‌లైన్ ప్రొడక్ట్ సీబీటీ మోడ్. మీరు మీ ఇంటి దగ్గర కూర్చొని ఎగ్జామ్ రాయొచ్చు. అండ్ 60 క్వెషన్స్ ఉంటాయన్నమాట. ఇందిట్లో లెర్నబిలిటీ అని చెప్పేసి 20 క్వెషన్స్, మ్యాథ్స్ ఒక 20 క్వెషన్స్, రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఒక 20 క్వెషన్స్ అనమాట. మీరు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఏమి అడగరిక్కడ. దీనికి సంబంధించినటువంటి క్వెషన్స్ మాత్రమే అడుగుతారు. మ్యాథ్సే ఎందుకు అడుగుతుర్రంటే చాలామంది స్టూడెంట్స్‌కి అర్థం కావాల్సిందేంటంటే, రేపు కంప్యూటర్ సైన్స్ గాని, ఏఐ గాని, డేటా సైన్స్ గాని ఇటువంటి బ్రాంచెస్‌లో మీరు చదువుతున్నట్టయితే మ్యాథ్స్ చాలా ఇంపార్టెంటు. బేసిక్ ఏఐ నాలెడ్జ్ అనేది చాలా చాలా అవసరము. రీజనింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేది చాలా చాలా అవసరం అనమాట. ఎప్పటినుంచో మీకు చెప్తూ వస్తున్నాను. వీళ్ళు అవే టెస్ట్ చేస్తున్నారంటే అర్థం చేసుకోండి అవి ఎంత ఇంపార్టెంటో. టోటల్ మార్క్స్ 200 అనమాట. +3 ఆర్ +4 ఉంటాయి. అండ్ మైనస్ కూడా ఉంటుందనమాట. ఇన్‌కరెక్ట్ ఆన్సర్‌కి -1 ఉంటుంది. సో, ఇది వీళ్ళ యొక్క ఎగ్జామ్ ప్యాటర్ను, సెలక్షన్ ప్యాటర్న్ ఉంటుందనమాట. నెక్స్ట్ వీళ్ళకి సంబంధించినటువంటి టెస్ట్ ఏదైతే ఉందో మనకి 16థ్ ఏప్రిల్ ఉంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15థ్ ఏప్రిల్. రిజల్ట్ అనేది కూడా మీకు 3 డేస్‌లో ఇచ్చేస్తారు. వితిన్ 10 డేస్‌లో మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. అదేవిధంగా మీకు వితిన్ 20 డేస్‌లో మీకు ఆఫర్ లెటర్ కూడా వచ్చేస్తుందనమాట. దీనికి అప్లై చేసుకోవడానికి ఒక 1000 అనేది ఉంది. మీకేమాత్రం వీళ్ళ యొక్క కరిక్యులమ్ కావచ్చు, వీళ్ళ యొక్క బ్యాక్‌గ్రౌండ్ ఇవన్నీ గనక నచ్చినట్లయితే మీరు అప్లై చేసుకోండి. దానికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉందనమాట. ఇది ఇటువంటి కాలేజెస్‌లో ఏదైతే ఈ న్యూయెస్ కాలేజ్ ఏదైతే ఉందో మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ యొక్క ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి గనక మనం తీసుకున్నట్లయితే వీళ్ళకి అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఏఐ ఫస్ట్ కరిక్యులమ్ అలైన్డ్ విత్ ఫ్యూచర్ టెక్ ఇండస్ట్రీ అనమాట. అంటే ఇండస్ట్రీకి కావాల్సినటువంటి కరిక్యులమ్‌ని వీళ్ళు డిజైన్ చేశారనమాట. నెక్స్ట్ కోడ్ విత్ ఏఐ ఫ్రమ్ డే 1 ఆన్వర్డ్స్. మీకు ఫస్ట్ ఇయర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, డ్రాయింగ్ అలాంటివి ఏమి ఉండవు. డే 1 నుంచే ఇక మీరు ఫీల్డ్‌లో దిగిపోతారనమాట. అదొక అడ్వాంటేజు. ఇక్కడ మెంటర్స్ అనమాట. మెంటర్స్ అంటే మీరు ఏం చదవాలి, ఏం నేర్చుకోవాలి అనేది ఇండస్ట్రీలో వర్క్ చేసేటువంటి వాళ్ళు వచ్చి మీకు చెప్తా ఉంటారనమాట. అది మెంటర్‌షిప్. అయితే ఇక్కడ కాన్స్ అంటే ఇటువంటి కాలేజ్‌లో కూడా మనకు నెగెటివ్స్ ఉంటాయి. అవి ఏందనుకున్నట్లయితే హై అకాడమిక్ రిగర్ అనమాట. అంటే నేను చెప్పా కదా! ఒకవైపు మీకు ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్ నేర్చుకోవాలి. రెండో వైపు మీకు ఏదైతే మీరు బీటెక్ డిగ్రీ కోసం చదువుకుంటారో 2 కామన్‌గానే ఉంటాయి. కాబట్టి మీకు స్ట్రాంగ్ సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఉండాలన్నమాట. మీరు గోల్ పెట్టుకోవాలి. ఖచ్చితంగా నేను ఇంత ప్యాకేజ్ కొట్టుకోవాలి అంటే మీరు అంత కష్టపడాల్సి ఉంటుందన్నమాట. వాళ్ళు నేర్పించేటప్పుడు అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి. అలాంటి వాళ్ళు మాత్రమే ముందుకు రండి. ఇలాంటి కాలేజ్‌లో జాయిన్ కావటానికి. టైమ్ పాస్‌గా వచ్చి కూర్చుంటే అట్లా గాదు. ప్యారలల్‌గా మీకు హ్మ్, ఇండస్ట్రీకి కావాల్సినటువంటి స్కిల్స్, అదేవిధంగా బీటెక్ డిగ్రీ కోసం కావాల్సినటువంటి సబ్జెక్ట్స్ యొక్క నాలెడ్జ్ అనేది ఇస్తా ఉంటారు కాబట్టి కొంత సెల్ఫ్ డిసిప్లిన్, కొంత కష్టపడదాము, కొంత చదువుకుందాం అనేటువంటి స్టూడెంట్స్ మాత్రం ఎంచుకోండి. ఇండస్ట్రీ నెట్వర్క్ స్టిల్ గ్రోయింగ్ అనమాట. ఎందుకంటే వీళ్ళకి అయితే స్టూడెంట్స్‌ని ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్‌మెంట్ చేసేటువంటి అనుభవం ఉందనమాట. ఆ రోజున అటువంటి వాళ్ళే ఈ రోజున ఇటువంటి కాల్స్ పెడతా ఉన్నారు. కాబట్టి వీళ్ళ యొక్క ఏదైతే ఇండస్ట్రీ ప్లేస్‌మెంట్స్ ఇవ్వాలంటే వీళ్ళకి కూడా కొంత టైం పడుతుంది. బట్ ఆ అనుభవం అయితే ఉంది. అదొకటి మాత్రం ఇంకా స్టిల్ గ్రోయింగ్ అనమాట. మిగతావైతే స్కిల్స్ పరంగా కావచ్చు, కరిక్యులమ్ పరంగా కావచ్చు, మీకు ఇంపార్టెన్స్ ఇచ్చినట్లయితే సో, ఇది కూడా మీరొక లిస్ట్‌లో మీరు పెట్టుకోవచ్చనమాట. సో, ఇది స్టూడెంట్స్. సో, అయితే మీరు అడిగారు కాబట్టి మిరాజ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ గురించి చెప్పాను. దాదాపు అన్ని కాలేజ్ గురించి కూడా చెప్తూ వస్తానన్నమాట. ఎందుకంటే ఏదో ఒకటి మీరు కనెక్ట్ అయ్యి మీరు జాయిన్ అయిపోతారు కాబట్టి, మన ఛానెల్ చూసినందుకు మీకు అన్ని ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే చెప్తానన్నమాట.
అలా నెక్స్ట్ వీడియోలో ఇంకో కాలేజ్‌తో మేము ముందుకొస్తాను. అండ్ ఇప్పుడే ఇక మనం ఫైనల్‌గా కౌన్సెలింగ్ స్టార్ట్ కాబోతున్నాయి ఫ్యూచర్‌లో. అన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ కాబోతున్నాయి కాబట్టి, వాటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కావాలనుకున్నట్లయితే, మన ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్లయితే, మీకు అన్ని వివరాలొస్తాయి. దానికి తగ్గట్టుగా మీరొక మంచి కాలేజీని మీరు ఎంచుకోవచ్చు. అదేవిధంగా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా మన ఛానెల్ మీరు చూస్తున్నట్టయితే క్లియర్ అయితాయి కాబట్టి, మన ఛానెల్‌ని మళ్ళీ ఆదరిస్తారని కోరుకుంటూ నెక్స్ట్ వీడియోలో ఇంకొక కాలేజ్‌తో మీ ముందుకొస్తాను. హావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థాంక్ యూ.